వాస్తవానికి కడియం శ్రీ కూతురు ప్రాంతీయ రీత్యా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అబ్బాయి ముస్లిం అబ్బాయిని చేసుకున్నది. కాంగ్రెస్లో ఇప్పించదలుచుకుంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే కాడ ఆమెకు అర్హత ఉంటుంది. అక్కడ అర్హత ఉంటుంది. 4 సీట్లు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు, బాపట్ల, అమలాపురం. కాంగ్రెస్ పార్టీ టికెట్ అక్కడ ఇప్పించుకోవచ్చు. వాళ్ళ భర్త అక్కడిదే, అమ్మాయి భర్త అక్కడనే. ఇక్కడ కాదు. ప్రాంతీయ రీతి ఆంధ్ర, ఇక్కడ కాదు. కానీ కాంగ్రెస్లో సభ్యత్వం లేని, కాంగ్రెస్ పార్టీకి ఏనాడు ఓటేయని, ఒక ఊర్లో ఒక ఓటు లేని, ఏ గ్రామంలో ఒక ఓటు కూడా లేని ఆయనకి ఇవ్వడం అంటే కొత్త తరానికి సంబంధించిన, నూతన తరానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు కోరుకునే జన్ను పరంజ్యోతి, సీనియర్ నాయకులు ఉండబడే రామకృష్ణ, పులి అనిల్, పరమేశ్వర్ సీనియర్, నమ్మిండ్ల శ్రీనివాస్ సీనియర్, ఇంతమంది మాదిగలు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పట్టి మినిమం పనిచేస్తున్న కార్యకర్త నుంచి మొదలుకుంటే డిప్యూటీ సీఎం వరకు, సిట్టింగ్ ఎంపీల వరకు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ వరకు మాదిగలు ఉన్నా కూడా ఊరుకు ఒక్కరు లేని, కాంగ్రెస్ పార్టీకి ఓవనాడు ఓటేయని కడియం శ్రీ బిడ్డకు టికెట్ ఇప్పియడం అంటే మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మకం ద్రోహం చేసిందో ఇది స్పష్టంగా రుజువు అవుతుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ అధిష్టానం అవుతే దానికి ప్రధాన కారకుడు మాత్రం మల్లికార్జున్ ఖర్గే. మల్లికార్జున్ ఖర్గే మాటే రాహుల్ గాంధీ వినాల్సి వస్తుంది, ఎవరైనా వినాల్సి వస్తుంది. ఆడ మల్లికార్జున్ ఖర్గేకు అత్యంత సన్నిహితుడిగా కొప్పుల రాజా అనేటైన ఉన్నాడు మాల. అక్కడ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా మేము మల్లికార్జున్ ఖర్గే మా వర్గీకరణ వ్యతిరేకమైంది కాబట్టి ఆయన మాదిగల ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి కుట్ర చేసినట్టుగా వాళ్ళతో కుమ్మక్కైంది, మాకు అన్యాయం చేసింది. వాళ్ళతో కుమ్మక్కైంది, మాకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. ఇటు మాదిగలకు అన్యాయం చేశాడు, ఇటు బీసీలకు కూడా అన్యాయం చేశాడు. ఇటు మాదిగలకు అన్యాయం చేశాడు, ఇటు బీసీలకు కూడా అన్యాయం చేశాడు. ఆయన చెప్పకుండా భువనగిరి టికెట్ వచ్చిందా ఆయన 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 మనిషికి? ఆయన చెప్పకుండా మల్కాజ్గిరి టికెట్ వచ్చిందా ఆమెకు? ఆయన రేవంత్ రెడ్డి చెప్పకుండా చేవెల టికెట్ వచ్చిందా? ఆయన చెప్పకుండా మహబూబ్నగర్ టికెట్ వచ్చిందా? నల్గొండ, భువనగిరి టికెట్లో ఆయన సూచనలు ఉండవా? ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా కాంగ్రెస్ను చూడాలి. ఆ ద్రోహం చేసిన దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా చూడాలి. మాదిగలకు అన్యాయం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీనే చూడాలి, మాదిగలకు అన్యాయం చేసిన దాంట్లో రేవంత్ రెడ్డినే చూడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వదలడానికి వ్యతిరేకంగా, మల్లికార్జున ఖర్గేకి వ్యతిరేకంగా, అదే సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, అన్ని మండల కేంద్రాల్లోనూ, అన్ని గ్రామ కేంద్రాల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. అది రేపటి నుంచే మొదలవుతుంది. ఖచ్చితంగా 10 రోజులకు తగ్గకుండా ముందు మా జాతి రోడెక్కే విధంగా, పార్టీలకు అతీతంగా రోడెక్కే విధంగా ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులమని చెప్పే ఎవరన్నా, కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులమని చెప్పే మాదిగ లీడర్లు ఎవరన్నా వాళ్ళ తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకే రాలేదని, తెలంగాణలో ఉన్న మాదిగలు తలదించుకోవాల్సి వస్తుందనే విషయం, కాంగ్రెస్ పార్టీ మాదిగ లీడర్లకే తలదించుకునే పరిస్థితి రాలేదని, మొత్తం మాదిగ సమాజం తలదించుకునే పరిస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందనే విషయాన్ని గమనించాలని. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక ప్రదర్శన జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి నిరసనగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాదిగ శ్రేణులతో పాటు అన్ని పార్టీల మాదిగ శ్రేణులు, అన్ని సంఘాల మాదిగ శ్రేణులు రేపటి నుండి 10 రోజుల పాటు జరగబోయే నిరసన కార్యక్రమంలో, నిరసన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను పిలుపునిస్తున్నా. ఇకపోతే ఈరోజు కడియం శ్రీ గారు వరంగల్లో ప్రెస్ మీట్ పెడుతూ
నేను లేనిదే మందకృష్ణ లేడు అని చెప్పి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను లేనిదే మందకృష్ణ లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాది సొంత వరంగల్ జిల్లా కావచ్చు, కానీ నేను ఉద్యమం మొదలుపెట్టింది ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పిఎస్. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అండగా నిలబడ్డాయి. అన్ని వర్గాలు అండగా నిలబడుతున్న క్రమంలో కడియం శ్రీహరి కూడా నేను కూడా మాదిగే అని చెప్పి అప్పుడప్పుడు మాదిగ ఉద్యమానికి అండదండలు అందించే ప్రయత్నం చేయబోయాడు. మేము కూడా అతను మాదిగే అని అనుకున్నాం. కానీ అతని నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆర్థిక సహకారం అందించని చెప్పాడు. కానీ ఆయనకు రాజకీయంగా మేము మద్దతు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వాడు అతను కూడా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోటు మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉండాలని మేము కోరుకున్న రోజులు ఉన్నాయి, మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది ఆయనకు కూడా తెలుసు. కానీ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్న కాడ, 10 మంది మాదిగ ప్రజాప్రతినిధులు ఉన్న కాడ ఒక ఉపకులాన్ని నేను కోరుకుంటా, కానీ అతనే మాదిగలకు ద్రోహం చేస్తుంటే, అతని వల్లనే మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. ఉదాహరణకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఇదే కడియం శ్రీహరి గన్పూర్లో పోటీ చేసినప్పుడు, నేను గన్పూర్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీహరికి మద్దతు ఇచ్చాం. 10 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కావాలని కోరుకున్నాం. కానీ అదే ఉపకులానికి సంబంధించిన వ్యక్తి తనే మాదిగ జాతికి ప్రమాదకారిగా మారితే, తనే మాదిగ జాతి రాజకీయ అవకాశాలు దెబ్బతీసుకుంటూ పోతుంటే మాదిగ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకో అవకాశం కోరుకోవడం తప్పు కదా. ఆయనకు రాజకీయ అవకాశాలన్నీ ఆయన కాళ్ళకాడికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన కుట్రదారుడు, ఆయన విలువలేని వ్యక్తి, ఆయన కుట్రదారుని తేలిపోయింది. డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలోనే వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి కూడా ఉన్నాడు. అంటే ఆయనకు అప్పటికి 10 ఉన్నది. వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరిని 10 ఉన్నది. ఎంపీగా ఉన్న అతనే మళ్ళీ డిప్యూటీ సీఎం మీద కన్నేసి రాజన్నను బర్తరఫ్ చేసే విధంగా కుట్ర చేసి ఆయన బర్తరఫ్ అయిన వెంటనే అదే డిప్యూటీ సీఎం లాక్కున్నది కడియం శ్రీహరి. అంటే ఆయనకు 10 లేకపోతే 10 రావడానికి మేము సాయం చేశాం ఒకనాడు. 10 లేకపోతే 10 రావడానికి సాయం చేశాం ఒకనాడు. మరి ఆయనకు 10 ఉండగా కూడా డిప్యూటీ సీఎం లాక్కున్నది కదా. ఎంపీగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎంకి వచ్చిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రాకుండా చేసిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ ఎవరు తీసుకున్నారు? కడియం శ్రీహరి కదా. మరి కడియం శ్రీహరి ఎమ్మెల్యే టికెట్ తీసుకునేటప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఉన్నది కదా. 2028 వరకు ఎమ్మెల్సీ ఉన్నది కదా. మనం ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. అంటే ఎమ్మెల్సీ ఉండగానే ఎవరి టికెట్ లాక్కున్నాడు? రాజన్నది లాక్కున్నాడు కదా. రాజన్నది లాక్కున్నాడు కదా. ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్ కదా. మరి బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్లో ఉండగానే బీఆర్ఎస్లో తన కూతురుకు టికెట్ తెచ్చుకున్నాడు కదా. మరి ఎవరి టికెట్ లాక్కున్నాడు అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ లాక్కున్నాడు కదా. తన కూతురుకు సభ్యత్వం లేదు కదా, కానీ కూతురుకు టికెట్ ఎవరిది తీసుకున్నాడు? వరంగల్ ఎంపీ టికెటే తీసుకున్నాడు కదా. ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా. పోనీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ తీసుకుంటే మళ్ళీ నువ్వు ఓడిపోతావని తెలిసిపోయింది. ఓడిపోవని తెలిస్తే గెలుపు ఎవరికి ఉన్నది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు ఉన్నది అనుకోని చెప్పి మరి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ ఎవరు? అదే దయాకర్ కదా. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీకి అడ్డం పడ్డది నువ్వే, టికెట్ తెచ్చుకున్నావు కదా. నీ బిడ్డకు టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీగానే చేరిండు. అక్కడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రావాలి. ఇక్కడ చేవెళ్ళ ప్రకారం రంజిత్ రెడ్డికి వచ్చినట్టుగానే సిట్టింగ్ ఎంపీకి దయాకర్కు రావాలి. అక్కడ డిక్లేర్ చేశారు, ఇది పెండింగ్లో పెట్టేశారు. ఈలోపు కుట్రదారుడు స్వార్థపరుడు ఆయనను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఉన్నది కదా. నేను ఈయన చదువుకున్న పనిలో నేను సీనియర్ని, ఈయన జూనియర్ అని చెప్పిండు కదా. కడియం శ్రీహరి అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఒకే స్కూల్ నుండి వచ్చాము, నేను సీనియర్ను, ఈయన జూనియరు, ముఖ్యమంత్రి జూనియరు, ఈయన ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నాను అసెంబ్లీలో మాట్లాడిండు కదా. కాబట్టి ఇద్దరికి టీడీపీలో సంబంధం ఉన్నది కాబట్టి కడియం శ్రీహరిని టీడీపీలోకి ఆహ్వానించింది అతని సిట్టింగ్ ఎంపీకి డిక్లేర్ చేయకుండా. ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాదిగనకు రాకుండా మళ్ళీ ఇక్కడ టికెట్ లాక్కున్నది ఎవరంటే కడియం శ్రీహరి. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ టికెట్ లాక్కున్నది కడియం శ్రీహరి కూతురుకే.
ఆడ ఓడిపోతామని తెలిసి మళ్ళీ ఈయన కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ వస్తే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ తన కూతురు ఓడిపోతుందని తెలిసి మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ చేర్పించి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉండబడే సిట్టింగ్ ఎంపీ అంటారు కదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉండబడే దేకర్ సీటు లాక్కొని వాళ్ళ మాదిగలకు ద్రోహం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన సహకారం వీసమెత్తు గోరంతా, ఆయన మాదిగ జాతికి ద్రోహం చేసింది కొండంతా. ఆయన మాదిగలకు చేసింది గోరంతా, మాదిగలను అడ్డం పెట్టుకుని గెలిచింది, పెద్ద స్థాయిలో ఎదిగిండు. కానీ ఆయన మాదిగ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా.